పోతురామ్మా సిగ్గున్నదిరా మీకు, రాజ్యానికి శరమున్నదిరా మీకు. మనిషి పుట్టుక అరా మీరు, మానవ పుట్టుక అంటారా మిమ్మల్ని? ఈ పేదోళ్ళ దగ్గరకు వచ్చి సాగుల పువ్వులు ఎత్తకపోతావు, గొల్లల పువ్వులు ఎత్తకపోతావు, ముష్టి గొల్లల పువ్వులు ఎత్తకపోతావు. వాళ్ళు తిండి తిని పిల్లలు జాకి బళ్ళకు పంపి స్కూలుకు పంపి ఆ పిల్లగాళ్ళు ఎంతో భవిష్యత్తుకు వస్తారని పోరగాళ్ళకు ఉద్యోగాలు లేక అదే భూమిలో పడి తిరుగుతుంటే వానికి ఉద్యోగం ఏమైతే ఉన్న భూమి వేసుకపోతానంటే సిగ్గున్నదా మీకు, శరమున్నదా? ఇక్కడ నుంచి రాహుల్ గాంధీ దగ్గర పోయి మెడ నుంచి తీసుకొని వస్తావు ఈ ఊరికి, రాహుల్ గాంధీని ఈడ్చుకొస్తావు ఈ ఊరికి. నువ్వు చూసే తెలంగాణ కాదు, నువ్వు చూసే సవడ సంఘాలు కాదనుకో, నువ్వు చూసిన సవడ సంఘాలు కావు. పులిలాగా సింహంలాగా గాండ్రించడానికి ఉద్యమ వేదికలు పార్టీలు సంఘాలు రాబోతున్నాయి వీళ్ళ తరఫున. ఇక చూడన్నమ్మా, మాలా మాదిగలు 40 ఎకరాలమ్మా. వీళ్ళకి భూములే ఉండవు, వీళ్ళకి రాజ్యంలో స్థానం లేదు, తిండి కాడ స్థానం లేదు, చదువు కాడ స్థానం లేదు, ఎక్కడ స్థానం లేదు. మాల మాదిగలకు కలిపి 40 ఎకరాలు ఉంటే అవి గుంజుకపోతారటమ్మా. 40 ఎకరాలు ఏడుగుడిగే. ఏ ఊర్లో ఏది చేయాలన్నా, శ్మశానానికి కానీ పార్కు కానీ ఆ గ్రామంలో ఏదైనా అభివృద్ధి కానీ ఏదైనా బిల్డింగ్ కట్టడానికి ఆడ ఎస్సీ ఎస్టీ బీసీలకి గవర్నమెంట్ ఏం భూములు ఇస్తే అవి వేసుకపోతారట. చూడండి అమ్మా, ఈ తెలంగాణ రాష్ట్రం ఇది పరిపాలిస్తున్న ముఖ్యమంత్రి, మీ నియోజకవర్గ ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి. వీళ్ళు చేస్తున్నది ఎమ్మెల్యే గిరి కాదు, ముఖ్యమంత్రి గిరి కాదమ్మా. వీళ్ళిద్దరూ పనిచేస్తున్నారు రియల్ ఎస్టేట్ బ్రోకర్లమ్మా. వీళ్ళు ఈ రాష్ట్రంలో వీళ్ళది పరిపాలన కాదు, నా బొంద కాదు, వీళ్ళది ముఖ్యమంత్రి పీఠం కాదు, ఎమ్మెల్యే కాదమ్మా. వీళ్ళు భూ దళారులు, ల్యాండ్ బ్రోకర్లు. వీళ్ళు లక్షల వందల వేల ఎకరాల పేదల భూమిని కొల్లగొట్టి ఆ భూముల్ని పారిశ్రామికవేత్తలకి, ఇండస్ట్రీలకి, పెద్ద పెద్ద వాళ్ళకి ఈ భూముల్ని మొత్తం దారాదత్తం చేసే ఒక భయంకరమైన కుట్రలో భాగంగా మొన్న వికారాబాద్ జిల్లాలో జరిగినటువంటి అక్కడ జరిగినటువంటి భూదందా కావచ్చు, ఖమ్మంలో జరిగిన భూదందా కావచ్చు. ముఖ్యంగా ఈ కార్యక్రమానికి నాయకత్వం వహిస్తున్న, ఈ కార్యక్రమంలో ఎటుగూడిన గ్రామ భూ బాధితులందరికీ భూమి ఒక్క అంగుళం కూడా పోగొట్టొద్దని మీ తరఫున నిలబడి పోరాటం చేస్తున్న ఈ గ్రామ సర్పంచ్ పులిందర్ గారిని అభినందించాలి. ఆ పులిందర్ గారి యొక్క పోరాటాన్ని చూసి నేను కూడా ఎంత గొప్ప నాయకుడు మీకు దొరికిండని నా హృదయం కూడా చెలించిపోయిందమ్మా. నేను అడుగుతున్నామ్మా ముఖ్యమంత్రిని, ఈ తిండి లేని 4 గింజలు పండించుకొని తరతరాల నుంచి వాళ్ళ అయ్యలు, తాతలు, ముత్తాతలు వాళ్ళ రక్త మాంసాన్ని భూమికి అర్పితం చేసి వాళ్ళకు గుర్తుగా, అయ్యలకి తాతలకి గుర్తుగా బిడ్డలకి ఇచ్చిన భూమి ఒక్కటే ఈ ముఖ్యమంత్రికి కనపడిందా? తెలంగాణలో ఎక్కడ భూములు లేవా? ఎక్కడ లక్షల ఎకరాల భూములు లేవా? ఏ పెద్దల భూములు లేవా? ప్రభుత్వ భూములు లేవా? హైదరాబాద్ లో భూములు లేవా? ఏ భూములు లేనట్టుగా ఈ గ్రామంలో కూలి నాలి పనిచేసుకునే బీసీ ఎస్సీ ఎస్టీల రెక్కాడితే డొక్కాడని రక్తం తర్పించేటువంటి రక్త మాంసాలు ఈ భూమికి అర్పితం చేసే బీసీ ఎస్సీ ఎస్టీ భూములు దొరికాయా అని తను అడుగుతాను. తాళ్ళాపూర్ కాదు, నీ కాళ్ళు ఎరగొట్టడానికి బయలుదేరిన గ్రామం ఇది. నీ కాళ్ళు ఎరగొట్టి మడత పెట్టి నీ రాజ్యాన్ని సమాధి చేయడానికి బయలుదేరుతున్న, యుద్ధానికి సిద్ధమవుతున్నటువంటి గ్రామం ఇది. పార్టీలు లేవా, సంఘాలు లేవా? నిన్ను తండ్రిలాగా గెలిపించిన రామ్మోహన్ రెడ్డి ఎమ్మెల్యే వీడికి వచ్చి వీళ్ళు కాళ్ళకి దండం పెట్టి, ఎమ్మెల్యేకి దండం పెట్టి, అయ్యా ఈ భూములు వేసుకుపోతున్నారు అయ్యా, గవర్నమెంట్ వేసుకుపోతుందంటే ఆ ఎమ్మెల్యే అంటాడట, మీరు ఇట్లనే భూముల కోసం పోరాడితే మిమ్మల్ని జైలుకు పంపుతానంటాడట. జైలుకు పంపుతావు? నిన్ను రాజకీయ గోరిగట్టానికి వచ్చిన ఇక్కడికి, రాజకీయ గోరిగట్టి రాజకీయ సమాధి చేసి బీసీ ఎస్సీ ఎస్టీ భూములు లాక్కొనే పని నువ్వు చేస్తే నిన్ను సంకలలో పెట్టి ఈడ్చుకుపోయి నిన్ను జైలు పెట్టిస్తావు. అదే రేపు జరగబోయే పోరాటం. మీ భూమి ఒక్క అంగుళం మీ భూమి పోకుండా నా గుండెల్ని అడ్డం పెడతానని వాగ్దానం చేస్తున్నాను. సంపిత నన్ను చంపండి, నన్ను చంపండి, నన్ను దాటిపోండి, నన్ను నరికి చంపినా నా గుండెలు తీసి తుపాకులకు అడ్డం పెడతా. కానీ ఈ ఇక్కడ ఇల్లు చూడండి, చిన్నది ఒకటి కాళ్ళు నిలమని చిన్నది మామూలుగా కుక్కి మంచం పట్టేది, ఆ రూమ్లో వచ్చి ఉంటామా నేను ఇక్కడ మీతోటి? భూములు వచ్చి నాకు ఇక్కడే ఉంటామా నేను? అవసరమై మధ్య మధ్యలో వచ్చిపోతామా నేను? పోరాటం, ఈ యుద్ధం మన బిడ్డల కోసం, మన ఆత్మగౌరవం కోసం. మీలాంటి బాధితులుగా ఉన్న లక్షల కోట్ల మంది తెలంగాణలో ఏ తల్లికి ఇట్లా భూమి పోకుండా ఈ గ్రామమే చాకలి ఐలమ్మ సమ్మక్క సార్లక్కలాగా ఆదర్శంగా నిలబడి మాకింటే చాలు, మీరు ఇంకెక్కడన్నా ఎత్తుక్కోండి ఎక్కడికన్నా పోయి. ఈ పోరాటం
అతిపెద్ద పోరాటంగా మారకముందే ప్రభుత్వం మీ నిర్ణయాన్ని వెనక్కి తీసుకొని చిన్న భూమి బిట్టే కదా 1450 ఎకరాలు, మేమే ఎక్కడన్నా చూపిస్తాం మీ భూములు ఎక్కడ ఉన్నాయో అవి తీసుకొని అక్కడ మీ ఇండస్ట్రియల్ పార్కులు పెట్టండి, మా భూమి మాకు వదలండి. ఆత్మగౌరవంతో యుద్ధంలో గ్రామస్తులంతా భాగస్వాములై పోరాటం చేసి ఇది సాధించి ప్రపంచం ముందు విజయయాత్ర చేద్దాం అని మీ అందరికీ తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. నా కొడుకులు ఎట్లా బతకాలి, నా పిల్లలు ఎట్లా బతకాలి, మేము ఎక్కడ పోవాలి? పెద్ద మనుషులు కొట్టే బాయి మొన్న పిల్లలంతా ఊడి 1,00,000 2 లక్షలు పెట్టి భూమి బాయి కొట్టుకున్నాం సార్. బతకనీకే మేము మాత్రం భూమి బియ్యం సార్ 10,000 నమస్కారం. గంటలు భూమి కాడ ఉంటాం మేము. భూమి మాత్రం బియ్యం సార్ 10,000 నమస్కారం. నా కొడుకులు ఇద్దరు, నా పెద్ద కొడుకు ఇద్దరు ఆడపిల్లలు. నా కొడుకు పెళ్లి కాలేదు. 1 మార్కులో పోతే జాబ్ ఇస్తాను, జాబ్ ఇవ్వలేవు. జాబ్ పని చేసుకొని ఇది దంద చేసుకుందాం అంటే దంద కూడా గుర్తుకుని తయారైనావు సార్. మేము ఇయ్యం సార్, నీకు నమస్కారం చేయమని చేస్తాం. మళ్ళా మా మామ తరాల నుంచి మేము ఆ భూమి చేసుకుంటున్నాము. ఇప్పుడు మేము భూమి లాక్కుంటామంటే మేము ఎక్కడ పోవాలి, మేమేం చేయాలి, మేము ఏడ బతకాలి, ఎక్కడ పోయి పడాలి? నేను పుట్టెడు నొప్పులతోని వచ్చి ఈడ పానస్థలం పడుతున్నా. ఎందుకంటే మన ఊరిది అభిమానం పోవద్దు అంటాని నేను ఈడ పానస్థలం పడుతున్నా. అన్నల్లాల మీ అందరికి నమస్కారము. మేము 1 నెల జేసీపీ నడిచింది, 2 బావులు కొట్టినాము. ఒక బావిలో నీళ్లు రాలేదు, ఒక బావిలో నీళ్ళు వచ్చినాయి. అది దరి నిలబడలేదు. మా సొంతంగా మేము తంబాలు తెచ్చుకున్నాము, మా సొంతంగా మేము వైరు తెచ్చుకున్నాము. మేము రాయికి రప్పకు రక్తాలు తీసినాము, చెమట బొట్టు తీసేసినాము అన్న. మేము చాలా కష్టపడ్డాము. మాకు ఈనాడు చాలా దుఃఖం వస్తున్నది అన్న. మాకు చాలా దుఃఖం వస్తున్నది. ఈ భూతాలి ఓగుడది, ఈ భూతాలి మమ్మలను రక్షించింది. భూతాలి మమ్మలను చాలా రక్షించింది. నా బిడ్డల పెళ్లిళ్ళు చేసిన, అందరి పెళ్లిళ్ళు చేసిన. ఇప్పుడు కొనాకు నేను గిట్లయినా. అన్నలాల మీ అందరికి నమస్కారము. నా తప్పుంటే క్షమించండి.